24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో ఓట్ అపీల్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు, నబిల్ ప్రేరణ మధ్య గొడవేంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా, సూపర్ గా ఉన్నా. ఓకే సార్. సార్ చెప్పండి, సంచాలక్గా రోహిణి ఏం మిస్టేక్ చేసింది, నబిల్ ప్రేరణ మధ్య గొడవేంటి? సంచాలక్గా రోహిణి రైట్ డెసిషన్ తీసుకుంది అనుకుంటున్నాను. చాలా కన్ఫ్యూజ్ అయింది కదా. చాలా కన్ఫ్యూజింగ్ తర్వాత రైట్ డెసిషన్ తీసుకున్నాను. అయితే ఏంటంటే ఆ టాస్క్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ ని మనం కొంచెం వార్నింగ్ ఇద్దాం. బిగ్ బాసే కొంచెం తడబడ్డాడు. ఇప్పుడు మనకి గత ఒక 8 సీజన్లుగా జరుగుతుంది ఏంటి, సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం. సంచాలక్గా రోహిణి ఏం చెప్పింది, స్టార్టింగ్ లాస్ట్ వరకు నబిల్ ఫోటో పడలేదు కాబట్టి నబిల్ ఈ టాస్క్ లో విన్నర్ బిగ్ బాస్ అంది. అప్పుడు మూసుకుని ఏం చేయాలి బిగ్ బాస్, నబిల్ ని విన్నర్ సంచాలక్ తుది నిర్ణయం కదా. ఈవెన్ నాగార్జున అదే చేయాలి, హోస్ట్ వీకెండ్. సంచాలక్గా నువ్వు చెప్పు. ఇప్పుడు నాగార్జున ఎందుకు అడుగుతారు అందరినీ ఈ విషయంలో నీ ఒపీనియన్ చెప్పు లేగు అని, అక్కడ ఉన్న వాళ్ళనే అడుగుతారు. ఎందుకు అడుగుతారు, అక్కడ వాళ్ళు ఏం అడ్రస్ చేస్తారా అని అడుగుతాడు. అలాగే అక్కడ సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం కదా, డెసిషన్ ఫైనల్ అయిపోయింది కదా, నువ్వు ఎందుకు వెళ్ళి వాదిస్తున్నావు అని చాలా మందిని తిడతాడు ఈ విషయంలో. అనాదిగా బిగ్ బాస్ సీజన్ ఏ సీజన్ ఏ భాషలో చూసినా ఇదే కదా ఫ్యాక్టర్. మరి సంచాలక్ అక్కడ నబిల్ ఓకే విన్నర్ అని చెప్పేసిన తర్వాత మళ్ళా రోహిణి మొత్తం టాస్క్ అంతా రూల్ ప్రకారం జరిగిందని మీరు అనుకుంటున్నారా అంటే నువ్వు డౌట్ వేసినట్టే మనసులో. అంటే బిగ్ బాసే చెప్పిండు అంటే మనం ఆలోచించాలని ఆలోచిస్తుంది, ఎవరైనా ఆలోచిస్తారు. అప్పుడు కాన్ఫిడెంట్గా ఏం చెప్పాలి నువ్వు, అవును బిగ్ బాస్ మనకి నబిల్ ఫోటో పడలేదు కాబట్టి నబిలే విన్నర్ అని వాదించినావు అనుకో, సంచాలక్గా నేను డిసైడ్ చేస్తున్నాను, బిగ్ బాస్ కూడా మూసుకుని ఇచ్చేసేటాడు. ఇంకా వేరే అసలు ఇంత డిస్కషన్ మనం తప్ప రైటా ఒకళ్ళు ఒకటి చెప్పి ఇంకోళ్ళు ఒకటి ఇదంతా ఉండదు కదా. ఏదైనా ఉంటే వీకెండ్ చూసుకునేవాడు కదా, అలా చేయలే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటి, అక్కడ పక్క నుంచి ప్రేరణ పీక్తా ఉంది నబిల్ని. అంతకు ముందు టాస్క్ లో కూడా అదే అయింది. కానీ ప్రేరణ ఎందుకు నబిల్ని పీకింది చెప్పండి, క్లాస్ పీకుతున్నట్టు నస పెడుతున్నట్టు ఎందుకు మాట్లాడుతుంది? ప్రేరణ ఫోటోని నబిల్ తీసుకున్నాడు కాబట్టి. కంటెండర్ కావద్దు అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ప్రాపర్ గా పేర్చలే, పక్క పక్కన 2 పెట్టిండు, చిన్న బ్లాక్స్ పెద్ద బ్లాక్స్ 2 పెట్టిండు, తప్పుగా పెట్టిండు, బ్లాక్స్ కొట్టేసిండు, వెళ్ళిపోయి ప్రేరణ ఫోటో పడిపోయింది. సో అందుకే గొడవ చేస్తా కదా నేను, నా ఫోటో పడిపోతే నేను గొడవ చేస్తా కదా. ఇద్దరు నేను కంటెంటర్ అవుతానా అవునా, నేను సెకండ్ టైం వెళ్తానా వెళ్ళనా పక్కన పెడదాం. బట్ అక్కడ అయితే టాస్క్ లో మాట్లాడాలి కదా, వాయిస్ రేజ్ చేయాలి కదా. ఇప్పుడు వీకెండ్ నాగార్జున చెప్పింది కూడా అదే కదా, మీకు అన్యాయం జరిపిస్తే మాట్లాడాలి అనే కదా. అంతకు ముందు టాస్క్ లో కూడా తను నబీల్నే ఎందుకు అంది, నబీల్ అనలేదు అక్కడ. నబీల్ ఫస్ట్ బెల్ల కొట్టేశాడు కాబట్టి నేనే విన్నర్ అంటున్నాడు కాబట్టి నీవు చుట్టింది ఒకసారి చూసుకో అంది. అక్కడ ప్రేరణ కరెక్ట్ గా చుట్టింది కాబట్టి మాట్లాడింది, ఇక్కడ ప్రేరణ కరెక్ట్ గా ఆడింది కాబట్టి మాట్లాడింది. ఇంకెవరు ఎందుకు మాట్లాడలా, ఆడలేదు, కరెక్ట్ పౌల్ గేమ్ ఆడారు. అక్కడ మిగతా వాళ్ళు కూడా సరిగ్గా చుట్టలే. ఇప్పుడు నిఖిల్ ఎందుకు మాట్లాడలా, ఎల్లోది చుట్టాడు, ఎల్లో దానికి రెడ్ చుట్టలే, మళ్ళీ తీసేసిండు, ఎల్లోది రెడ్కి వచ్చిండు, బెల్ల కొట్టిండు, మళ్ళీ చేసిండు. పౌల్ గేమ్ ఆడింది కాబట్టి మాట్లాడలే. అవినాష్ ఎందుకు మాట్లాడలే, అందరికంటే లాస్ట్ లో వచ్చిండు, మెల్లగా చుట్టిండు, మాట్లాడలే. సో అక్కడ ప్రేరణ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ వాట్ ఎవర్ పొజిషన్ ప్రాపర్ గా ఆడింది. ఆడినప్పుడు ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేస్తారు, అది నబీల్ అయినా ఎవరున్నా. నబీల్ ఎందుకు దొరికాడు 2 సార్లు అంటే నబీల్ ఫస్ట్ టైం వెళ్ళాడు, చిక్కులది సరిగ్గా చుట్టేలు కొట్టాడు కాబట్టి నబీల్తో ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ. ఇప్పుడు కూడా నబీల్ ప్రేరణ ఫోటో పట్టుకున్నాడు కాబట్టి ఆర్గ్యుమెంట్. అదే నువ్వు విష్ణుప్రియ ఫోటో అయితే అసలు పట్టించుకునేది కాదు. గౌతమ్ ఒకవేళ ప్రేరణ తీసుకుంటే గౌతమ్ మీద పడేది, నువ్వు సరిగ్గా ఆడలేదు చూడు, 2 పేర్చావు, ఇది అయితే ఇవ్వను అని. లేదా తన ఫోటో పడలేకపోయినా వాదించేది, ఫోటో పడలేదు కదా, పడను వాళ్ళదే కదా, నువ్వు చేయాలి కన్సిడర్ చేయాలని రోహిణిని అడిగేది. సో ఇక్కడ ఏంటంటే ప్రేరణ నస వాట్ ఎవర్ తను జస్టిస్ కోసం మాట్లాడింది అనుకుందాం, ఏదైనా అనుకుందాం. ఇది ఇంకొకటి ఏంటి అంటే ఈ వీళ్ళు ఉన్నారు కదా మిగతా వాళ్ళు ఆడిన వాళ్ళు పౌల్ గేమ్ ఆడటం, ఇదంతా కూడా తను ప్లస్ అవుతుంటే రోహిణితో మాట్లాడుతుంటే రోహిణి ఏమనుకుంది, సో ఇంత కన్ఫ్యూజ్ అవుతుంది, ఎలా డెసిషన్ ఇద్దామని కొంతసేపు ఆలోచించి నబిల్ పౌల్ గేమ్ ఆడాడు. సో నబిల్ ఫస్ట్ కాదు, నబిల్ పాడేసిన ప్రేరణ ఫోటో కన్సిడర్ చేస్తే
ఇంకొక ఫౌల్ గేమ్ ఆడిన ఫోటో విష్ణుప్రియది. సో వీళ్ళిద్దరిని నేను కన్సిడర్ చేయాలి. ఫస్ట్ డిసైడ్ అయింది మైండ్లో అది, ఐదర్ ప్రేరణ ఆర్ విష్ణు విన్నర్. ఇప్పుడు ఎవరు ఫౌల్ గేమ్ ఎక్కువ ఆడారు, ఎక్కువ ఫౌల్స్ ఎవరు చేశారు అనేది అండర్స్టాండ్ చేసుకుంటే విష్ణుది కొంచెం తక్కువ ఉంది. ఎందుకు చెప్పింది అంటే ఒక ఫౌలు బేజార్ వేసుకొని చెప్పింది. మళ్ళా బిగ్ బాస్ అన్నాడు మీరు ఇచ్చినది కరెక్టేనా అంటే ఇక్కడ బిగ్ బాస్ ఎవరికి ఫేవర్ చేయాలనుకున్నాడు? ఎట్టి పరిస్థితుల్లో విష్ణుని యాక్టివిటీ రూమ్ లోకి పిలిచి ఓటు అప్పీల్ అనుకున్నాడా? డైరెక్ట్ గా పిలవండి విష్ణుప్రియ వచ్చి యాక్టివిటీ రూమ్ లో ఓటు అప్పీల్ చేసుకుంటే చేసుకుంటది. ఇప్పుడు కాపాడాలనుకుంటే ఎలాగైనా కాపాడచ్చు. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వారం ఎలిమినేషన్ లో ఎలాగైనా కాపాడుకోండి, అది అన్ఫేరే అవుతుంది. ఇప్పుడు రోహిణి విష్ణుప్రియ ఇద్దరిలో రోహిణి ఎలిమినేట్ అయిపోతే ఇట్స్ అన్ఫేర్ గేమ్ అవుతుంది బిగ్ బాస్ మొత్తం కూడా. అంటే బాగా ఆడిన వాళ్ళు ముందుకు వెళ్ళరు, ఏదో బ్లా 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 గారాలు పోతూ అది అన్ని ప్రేక్షక దేవుళ్ళని అదే అని ఇదే అని అన్నోడు ముందుకు వెళ్తారు అని ఒకటి ముద్ర పడిపోద్ది. రేపొద్దున ఎవరు సెలబ్రిటీలు రావాలన్నా లేదంటే పెద్దలు రావాలన్నా ఎందుకు వాళ్ళకి వాళ్ళే ప్రమోట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళిపోతారు, మనల్ని పట్టించుకోరనే భావన వచ్చేస్తుంది. ఇది లాస్ట్ టైమే వచ్చింది. స్టార్ మా బ్యాచ్ అని శివాజీ చెప్పిండు, గట్టిగా చెప్పిండు, లేదు మీ వాళ్ళకే బయాస్డ్గా ఉన్నాం అది ఉన్నాను. ప్లస్ ఈసారి కూడా గట్టిగా అరిచిరు బయాస్డ్గా ఉంది బిగ్ బాస్ అని. సోనియా అరిచింది, అభయ్ నవీన్ డైరెక్ట్గా తిట్టిండు, అరిచిండు. ఇది మీరు కావాలని మీకు కావాల్సిన వాళ్ళు ఆ ట్రిగ్గర్ పాయింట్కి వచ్చినప్పుడు డెసిషన్ ఇస్తున్నారు అన్నారు. అలాగే కొన్ని విషయాల్లో జరుగుతుంది. ఇటు నాగార్జునకి ఇచ్చే ఇన్పుట్స్ కూడా చాలా బయాస్గా ఉంటాయి. ఆయనకి తెలియదు కదా, ఆయన షో చూడట్లే, ఏ ప్రోమోలు అక్కడక్కడ చూసి హైలైట్స్ చూసి వచ్చి మాట్లాడేస్తారు. ఇప్పుడు కిచ్చా సుదీప్ కన్నడలో ఇచ్చినట్టు ఫుల్ లెఫ్ట్ రైట్ క్లాస్ ఇస్తురా, బయాస్డ్గా లేకుండా మాట్లాడుతున్నారా? లేదు, ఎక్కడొక్కడ ఫేవరెటిజం ఉంటుంది. సో ఇక్కడైతే కనబడుతుంది క్లియర్గా ఈ టాస్క్లో, పర్టికులర్ టాస్క్లో, అదే బ్లాక్స్ టాస్క్లో 100% కనబడింది, జనాలకు కనబడింది. సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చింది నబీల్ది ఇచ్చింది, అది కన్సిడర్ చేయలా. నెక్స్ట్ ప్రేరణ ఉంది, అది కన్సిడర్ చేయలా. తర్వాత విష్ణు అంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నావుగా, మరి అప్పుడు కూడా అడగాలి కదా, ఇప్పుడైనా ఫైనల్ డెసిషన్ చెప్తారా అనాలి కదా, అదే అనలే, వదిలేసిండు. నేను లైవ్లో చూసిన. సో ఇక్కడ విష్ణుప్రియ జడ్జిమెంట్ కరెక్ట్ అని నేను ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు రోహిణి విష్ణుప్రియ అని చెప్పింది అది కరెక్టే, అందుకే బేబీ బిగ్ బాస్ మాట్లాడి ఉండకపోవచ్చు. విష్ణుప్రియ కరెక్ట్ ఎందుకు అంటే అవినాష్ ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా క్లియర్. ఇద్దరు ఫోటోలు ముందు పడిపోయినాయి పౌల్ గేమ్ ఆడటం వల్ల. సో ఇద్దరిలోనే విన్నర్ని డిసైడ్ చేయాలి. సో అక్కడ ఏంటి, ఎవరి ఫోటో వాళ్ళు పెట్టుకోవడం కాదు, ఎవరు అర్హత లేదనేది పెట్టుకుంటాం, వాళ్ళు పెట్టుకుని పడేయాలి. ఇప్పుడు వీళ్ళ ఫోటోలు పడేసిన వాళ్ళు ఎక్కువ పౌల్స్ ఎవరు చేశారు. సో నబీల్ది ఎక్కువ ఉంది, ముందే చేసేసిండు కాబట్టి. సో అందుకని నబీల్ ప్రేరణ పక్కన పెడితే విష్ణుప్రియది పట్టుకున్న వాళ్ళది పౌల్ తక్కువగా ఉంది కాబట్టి అక్కడ విష్ణుప్రియ ఈజ్ విన్నర్ అని డిసైడ్ చేసింది. అంటే రెండు బ్యాలెన్స్ చేసింది అన్నట్టు. అందుకని రోహిణి డెసిషన్ బాగుందని చెప్తున్నా. సంచాలక్గా ఫెయిల్ అవ్వాల, కన్ఫ్యూజ్ అయింది, ఫెయిల్ అవ్వాల. డెసిషన్ రాంగ్ ఇస్తే ఫెయిల్ అంటాం, డెసిషన్ ఫెయిర్గా ఇచ్చి రీజన్ ఏదైనా చెప్పని కన్ఫ్యూజ్ అయింది అంటాం. లేదంటే ఏదైనా ఫేవరెటిజం చేసిందనో వాట్ ఎవర్ ఏదైనా మనం చెప్పుకుంటాం. డెసిషన్ కరెక్ట్గా ఉంటే ఇదే మాట్లాడుకుంటాం. అంతకు ముందు కూడా అయింది కూడా ఇదే లొల్లి అయింది. అంతకు ముందు టాస్క్ ఆడింది కూడా సేమ్ ఇలాగే. గౌతము, అవినాష్ ఇంకా రోహిణి ముగ్గురు ఉన్నారు. అవినాష్ చాలాసేపు ఫైట్ చేసి యాక్చువల్గా గౌతమ్ వదిలేసిండు, ఫస్టే వదిలేసిండు, క్లాత్ రాగానే వదిలేసిండు. దాని తర్వాత అవినాష్ గౌతమ్ని తీసేసిన తర్వాత రోహిణికి ఎట్లయినా ఇవ్వాలని అవినాష్ ఇచ్చిండు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా ఆడియన్స్కి, ఏంటి అంటే మీరు కూడా వినండి. సో గౌతమ్ ఎవరైనా ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఏంటి అని అడుగుతాడు. గత టాస్కుల్లో కానీ వాటిలో కానీ నువ్వెందుకు ఆమె బ్రెయిన్ వాష్ చేస్తున్నావు, ఆమె డెసిషన్ చెప్తుంది కదా అంటాడు. అంటాడా అన్న? మరి ఇక్కడ రోహిణి ఎవరు తీసేయాలి ఎవరు ఉంచాలి అనుకున్నప్పుడు సో గౌతమ్ బాగా ఆడిండు కదా, సో గౌతమ్ని ఉంచుదాం అనే మాటలు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు అడగల? మిగతా వాళ్ళు ఇప్పుడు నిఖిల్ ప్రేరణ అదే పొజిషన్లో ఉంటే నిఖిల్ మాట్లాడినేవాడు, మేబీ అంటే ఇంకా లాస్ట్కి వచ్చింది కదా ఇంక ఎందుకులే అనుకున్న వదిలేసాడా, లేదంటే అది పెద్ద పాయింట్ కాదులేని పట్టేసి. ఇప్పుడు తను తీసేయడం పాయింటే కదా, తనకు ఒకటి అప్పీల్ వద్దా, అడగద్దా, రిలాక్స్ అయిపోయాడా అంటే టాప్ 5కి వెళ్ళిపోతా నేనే వినరని మైండ్లో ఫిక్స్ అయిపోయాడా? ఇప్పుడు ఓటు అప్పీల్ వద్దా,
కావాలి, అంత బాగా గేమ్ ఆడాడు, మరి అవును అందరినీ తీసేసిండు, అందరిని తీసేసిండు. గేమ్ బాగా ఆడినప్పుడు ఏం చేయాలి, ఓటు అప్పీల్కి వెళ్ళాలి కదా, కంటెంటర్ అవ్వాలి కదా. కంటెంటర్ అయ్యాక ఎవరు అప్పీల్ చేసుకుంటారు ఏంటి సెకండ్ మ్యాటర్. కానీ లాస్ట్కి మినిట్కి వచ్చేసరికి అక్కడ అవినాష్ రోహిణి మాడుకుంటూ డిస్కస్ చేస్తుంటే అక్కడ వాళ్ళిద్దరు మిగిలారు కాబట్టి మేబీ అవునా సరే పోనీ ఏదో ఒక డెసిషన్ తీసుకొని అని వదిలేసి ఉండొచ్చు. కానీ అవినాష్ అక్కడ రోహిణి బుర్రను పాడు చేస్తున్నాడు, చెప్తున్నాడు ఏదో వాట్ ఎవర్ చెప్తున్నాడు. రోహిణి మాత్రం గౌతమ్ని ఉంచుదామని అనుకుంది పాపం, టాస్క్ బాగా ఆడిండు కదా. కానీ లాస్ట్కి రోహిణికి వచ్చింది. ఆ రోహిణి తర్వాత విష్ణుప్రియ, వాళ్ళిద్దరిలో విష్ణుప్రియ వెళ్ళింది. ఆ తర్వాత రోహిణి కూడా చేసుకుంది ఓటు అప్పీలు. తర్వాత గౌతమ్ కూడా చేసుకున్నాడు ఓటు అప్పీలు, నిఖిల్ కూడా చేసుకున్నారు. సో అందరూ ఓటు అప్పీల్ అనేది చేశారు. ఓటు అప్పీల్ అనేది ఎవరు ముందు చేస్తే వాళ్ళకి బెనిఫిట్, ఎందుకంటే 4 రోజులు ఉంటుంది కాబట్టి. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మేబీ ఓటు వేయచ్చు, నేనే కరిగిపోవచ్చు. ఇప్పుడు నేనే రివ్యూస్ అయ్యి చెప్తా, గౌతమ్ మాట్లాడతాడు నేను ఇట్లా ఇట్లా సో బ్లా 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 అని చెప్తుంటే అరే నిజమే కదా సరే ఓటేద్దామని వేయచ్చు, చెప్పలేం. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆడియన్స్ని ఈజీగా. కానీ అది మాత్రం ఎవరు ముందొస్తే వాళ్ళకే బెనిఫిట్. అది మాత్రం కొంచెం చూసుకుని ఉండాల్సింది చేసేటప్పుడు. గౌతమ్ మాట్లాడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అవ్వకుండా ఏదో ఒకటి తన డిఫెన్స్ ఏదో ఒకటి చేసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. అది ఓకే సార్.